హలో మను, మదర్ బోర్డ్ అనేది చాలా డెలికేట్ పార్ట్. రిపేర్ చేసేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం ఖరాబ్ అవుతుంది. దాసన్న, నాకు నమ్మకం ఉంది. మీరు ఫోన్లో చెప్తుండండి, నేను చేస్తుంటా. సరే అయితే. రే అక్కడ పెట్టు, మెల్లగా మెల్లగా. రే జాగ్రత్త. రే, ఇది ఫ్లెక్సీ కదరా, క్లాతా? ఇంకా ఏ కాలంలో ఉన్నావు బాయ్? ఫ్లెక్సీలు బ్యాన్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ క్లాతే. నేను ఇచ్చిన మెషిన్ పాతదే కావచ్చు, కానీ దాని మదర్ మాత్రం లేటెస్టే. మదరా? మదర్ బోర్డు గురించి చెప్తున్నాను. మదర్ బోర్డా? భయ్యా, ఏం జరుగుతుంది భయ్యా? మను మిషన్ రిపేర్ చేస్తున్నాడు. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు వాడు ప్రింట్లు ఇస్తాడా లేదా? ఎక్కడేం చేస్తున్నారు? ఏమైంది? అక్కడ మన ఇంటి దగ్గర హడావిడిగా ఉంది. పాత ఫ్లెక్సీ మిషన్ రెడీ చేస్తున్నారు కదా. మను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. హెడ్ కేబుల్స్ చాలా జాగ్రత్తగా సెట్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వు ఇప్పుడు వరకు పడ్డ శ్రమ మొత్తం వృధా అయిపోతుంది. అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి బిగించాలా? అక్కర్లేదు. మెషిన్ పాత ఇనుప సామాన్ కింద అమ్ముకోవడమే. 8 వైర్లు కనిపిస్తున్నాయా? ఆ 8 వైర్స్ ని వాటి స్లాట్ లో ఫిక్స్ చేయాలి. హెడ్ కింద 3 కేబుల్స్ కనిపిస్తున్నాయా? ఆ 3 కేబుల్స్ ఏంటంటే పవర్ కేబుల్, డేటా కేబుల్, కాంబోలెక్స్ కేబుల్. ఈ 3 కేబుల్స్ ని ఏ మాత్రం అటు ఇటు పెట్టినా చెప్పానుగా, మెషిన్ ని పాత ఇనుప సామాన్ కిందనే. దాసన్న, నెక్స్ట్. అందుకే నేను చెప్పా. హలో మను, ఫోన్. హలో, ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేయి. హలో. హలో దాసన్న. హలో. సిగ్నల్ కట్ అయిపోయినట్టుందిరా. ఆగ్రా. హలో. వినిపించట్లేదేమి? ఏం చేద్దాం మరి? ఫోన్ కలవట్లేదు మావా. ఇప్పుడు వెళ్ళారా? శివ, మనమే చేద్దాం. మనమా? నువ్వు నాకు ముందే తెలుసు వీడు ఇలాంటి ఏదో డ్రామాలు ఆడతాడని. ప్రింట్లు వేయడం కాదు, వీడు మన మీద రివెంజ్ తీసుకుంటున్నాడు. నేను మీకు ముందే చెప్పాను వీడిని నమ్మొద్దని. ఇప్పుడు చూడు, మనల్ని విధమని చేస్తున్నాడు. రాహుల్, ఆగు. ఏంటి ఆగేది? టైం పాస్ చేసే బరువు పోయేది వాడిది కాదు, మనది. వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల పిచ్చి పట్టింది. వీడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. ఏమన్నావు? అవును అంట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల నీకు పిచ్చి పట్టింది. అది కాదు. పవర్ కేబుల్, డేటా కేబుల్, కాంబోలెక్స్ కేబుల్. కాంప్లెక్స్ కాదు, కాంబిలెక్స్ వైర్. శివ, కాంప్లెక్స్ వైర్. చూసావా? ఇంకా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కాంప్లెక్స్ వైరే మర్చిపోయామరా మనం. ఇగో అది వచ్చిందా చూడొకసారి. వచ్చింది. తర్వాత ఆగాగు, నేను ప్రింట్ ఇస్తా. ఇచ్చావా? ఆన్ చేయి. అవదయ్యా. మొత్తం అయిపోయింది. అవునరా? హ్యాపీ. థ్యాంక్ యూ. రాహుల్, సారీ మనం. ఇప్పుడు చెప్పాల్సింది సారీ కాదు, థ్యాంక్స్. నేను సారీ చెప్పింది మనం చేసిన దానికి కాదు, నేను చేసిన దానికి. ఏం పర్లేదు రాహుల్, ఈ జాతరలో మన ఫ్లెక్స్లో వాడుతున్నాం.
అవును అందులో కొట్టావా? మీరు పొగడాల్సింది నన్ను కాదు, మనుని. ఇవన్నీ మను మిషన్ మీదే ప్రింట్ అయ్యాయి. సారీ మను. అయ్యో బాలా సార్, ఇందులో మీ తప్పే ఉంది. నేనే తప్పు చేశాను, చిన్న విషయాన్ని పెద్ద చేశాను, అందరిలో అవమానించాను. మను ఇప్పుడు చెప్తున్నా విను, ఇక మీదట ఏ ప్రింట్ పని వచ్చినా అది నీకే ఇస్తాను. చాలా సంతోషం సార్, కానీ నా మంచి కోరే మంచి నాతో మాట ఉంది. నాకు బిజినెస్ సెట్ అవ్వదని. అప్పుడు ఎలాగో తన మాట వినలేదు, ఇప్పుడైనా వినివ్వండి. అలా అంటావేంటి? ఇప్పుడు నీ దగ్గర మిషన్ కూడా ఉంది కదా. ఓహో, ఇప్పుడు ఆ మిషన్ కొనర్ నేను కాదు, మన శివ. అదేంటి పాత సినిమా క్లైమాక్స్ లో హీరో అన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు నువ్వు కూడా అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? అజ్ఞాతవాసం పూర్తయింది. మరి ఇప్పుడు Welcome our new creative head, Mr. Manu. హలో. Congrats, Manu. హాయ్. ఏంటి వాడికి ఇంటర్నేషనల్ గేమింగ్ కంపెనీలో జాబ్ వచ్చిందా? నేనే 3 సార్లు ట్రై చేసినా నాకు రాలేదు. వాడు సుడి బాగుందిరా. అయినా వాడికి అక్కడ జాబ్ ఎలా వచ్చింది? లిల్లీ. Excuse me, నీ పేరేంటన్నావు? మను. గవర్నమెంట్ స్కూల్ మను. అవును. రే కాంప్లైంట్ బాయ్, నేను రా లిల్లీని. హాయ్, ఫంటాస్టిక్ వర్క్, ఐ లైక్ ఇట్. లిల్లీ. దిస్ ఇస్ మను, our new creative head. We are childhood friends. All these sketches are done by him. తను వేసిన పెయింటింగ్ వల్లే మాకు పరిచయం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎప్పుడు మేము కలవలేదు, బట్ ఫైనలీ ఇలా కలిసాం. ఓకే, థ్యాంక్ యూ, క్యారీ ఆన్. అక్కడే నీ క్యాబిన్, ఐ షో యూ, కమ్ హ్యావ్ ఎ లుక్. హే, ఈ లిల్లీ మేడంకి పెళ్ళైందా?